హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ముందుగా దాని కోసం పెనం పెట్టి ఆయిల్ వేసుకుని ఒక 2 గుడ్లు తీసుకుని వాటిని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసిన ఎగ్స్ని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పెనంలో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో ముందుగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకుని దాన్ని వేగనివ్వాలి. అది వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసి, తర్వాత సన్నగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసుకుని, ఆ తర్వాత సన్నగా తరిగిన క్యాబేజీ తురుము కూడా వేసుకుని ఈ మొత్తం ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటో కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత దానిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని, ఆ తర్వాత ఒక స్పూన్ కారపొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి మొత్తం బాగా కలిసిన తర్వాత ఒక 2 స్పూన్లు టమాటో సాసు, ఒక స్పూన్ సోయా సాసు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిపిన తర్వాత ముందుగా వండి చల్లారి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఈ మొత్తం వెజిటేబుల్స్ అన్నీ దీనికి రైస్కి పట్టేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ రైస్కి పట్టేలా కలుపుకొని ఆ తర్వాత 2 రెమ్మలు కరివేపాకు లేకపోతే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. ఇవి మొత్తం బాగా కలిసేలా టాస్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేపి పక్కన పెట్టుకున్న ఎగ్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఈ ఎగ్ మొత్తం ఇందులో కలిసేలా కలుపుకోవాలి. ఈ మసాలాలు మొత్తం ఎగ్ కూడా పట్టేలా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.